సో ప్రెసెంట్ ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయో మీకు చూపించడానికి వచ్చాను. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయ్యి వేశారు. అలాగే ఒక జైంట్ వీల్ కూడా ఉంది మంచి కలర్ఫుల్ లైటింగ్ తోటి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజ్డే ట్రావెలర్. నేను మాల్టా క్యాపిటల్ అయిన వల్లెట్టా సిటీ ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ చూపించడానికి వచ్చాను. ఈ టాయ్ ట్రైన్ చూడండి ఎంత బాగుందో. ఈ మాల్టా కంట్రీకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూరిజం నుంచి వస్తుంటుంది. అందుకని టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం ఇలా టాయ్ ట్రైన్స్ అని, ఓపెన్ టాప్ బస్సు, అలానే కార్నివల్స్ కూడా కండక్ట్ చేస్తుంటుంది ఈ గవర్నమెంట్. మీకు ఇప్పుడు వల్లెట్టా స్ట్రీట్స్ డే టైంలో ఎట్లా ఉంటాయో చూపిస్తాను. ఇది వింటేజ్ వ్యాన్, లుక్ చూడడానికి బాగుంటుంది. సేమ్ ఇలానే వింటేజ్ టైపు ఓల్డ్ కార్స్ కూడా ఉంటాయి ఇక్కడ. దీన్ని వచ్చేసి క్రిబ్ అంటారు. దీనికి సంబంధించి క్రిబ్ ఫెస్టివల్ అని కూడా జరుగుతుంది. ఓన్లీ క్రిస్మస్ టైంలోనే ఉంటుంది అనమాట. ఈ రకంగా అందరూ డెకరేట్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు వల్లెట్టా రిపబ్లిక్ స్ట్రీట్ అంటారు, దాంట్లోకి ఎంటర్ అవుతున్నాను. ఎంట్రన్స్లో చూడండి ఇక్కడ పప్పెట్ని ఎట్లా ఆడిస్తున్నారు. చర్చ్ లోపల చూడండి పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో. నిజంగా లోపలికి వెళ్ళగానే చాలా కామ్గా ఉంది. సో పెయింటింగ్స్ అయితే బాగా నచ్చాయి నాకు చూడడానికి. ఇప్పుడు వచ్చేసి రిపబ్లిక్ స్ట్రీట్లో ఉన్నాం మనం. వల్లెట్టా రిపబ్లిక్ స్ట్రీట్ అంటారు దీన్ని. చూడండి ఎట్లా ఉందో, డే టైంలో ఎట్లా ఉంటుంది. నైట్ అయితే లైటింగ్ సూపర్ ఉంటుంది, నిజంగా కిర్రాక్ ఉంటుంది. నీకు మళ్ళీ చూపిస్తాను అది. ఒట్టమాన్ ఎంపైర్ ఈ కంట్రీ మీద దాడి చేసేటప్పుడు జీన్ దే వెల్లెట్టే అన్న అతను సైన్యానికి అధిపతి కింద ఉండి వాళ్ళని నడిపించి వీళ్ళ రాజ్యం గెలిచేలా చేశాడు ఈ కంట్రీని. అందుకని దీనికి వల్లెట్టా అన్న సిటీ పేరు వచ్చింది. చిన్న చిన్న స్టాల్స్ వేసి అందమైన లైటింగ్ తో చాలా బాగుంది ఇక్కడ. ఈ లైటింగ్ చూసుకుంటా ముందుకెళ్దాం ఏమేమి ఉన్నాయో. ఈ స్టాల్స్ చూస్తుంటే నాకైతే స్పెషల్గా ఏం కనిపించలేదు. మనకి రెగ్యులర్గా దొరికేవే మోమోస్ అని, పాస్తా అని, అట్లానే హాట్ ముల్లుడు వైన్ అంట, అదొకటి ఏదో కొత్తగా కనిపించింది నాకు. సో రిమైనింగ్ వచ్చేసి స్టాల్స్ చిన్నపిల్లలకి సంబంధించిన టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి కొనుక్కోవడానికి. ఈ ఫౌంటైన్ చూడండి, ఆ వాటర్ లైటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మన సైడ్ జాతరలో ఆడతారు కదా, సేమ్ అట్లానే
కలర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ రింగ్ వెళ్ళి దాని మీద పడితే మనకు వచ్చిన స్కోర్ని బట్టి బొమ్మలు గెలుచుకోవచ్చు అనమాట. అట్లాగా €12 కార్డ్ పేమెంట్. నీ సేఫ్టీ నీ బాధ్యత అంటున్నారే. నీ సేఫ్టీ నీ బాధ్యత అంటారు. అంతేగా మరి, మన సేఫ్టీ మన బాధ్యత కాకపోతే. రిసిప్ట్ ప్లీజ్. యా థ్యాంక్ యూ. జైంట్ వీల్కి €6 టికెట్. చూద్దాం ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్. అబ్బో, చాలా పెద్ద లైన్ ఉంది జైంట్ వీల్కి. బాగా కొంతమంది యంగ్ ఏజ్లో ఉండి కూడా ఎక్కడానికి చాలా భయపడతారు. ఈమె చూడండి, ముసలావిడ ఎంత ఏజ్ ఉంటుందో, ఆమె కూడా జైంట్ వీల్ ఎక్కడానికి వచ్చింది. బాస్కి బిర్యానీ అంటే ఇష్టం అనుకుంటా, ఇండియా అనగానే బిర్యానీ అంటున్నాడా. yes. బిర్యానీ అది స్పీడే వెళ్ళదు ఇది. అవునా దేవుడా, ఇంకా దీంట్లో పెద్ద భయం కూడా అనిపించడం లేదే. బ్యాక్ కెమెరా ఆన్ చేస్తా. ఏమో తెలియదు. ఎక్స్పీరియన్స్ స్లో కాకపోతే. సీ ద బ్యూటీ ఆఫ్ వెల్లెట్టా గైస్. మన దగ్గర డ్రోన్ ఎలాగా లేదు కాబట్టి జైంట్ వీల్ నుంచి డ్రోన్ యూజ్ చేద్దాం. చాలా బాగుంది చూడడానికి లైటింగ్ అది. అబ్బబ్బా, ఏముంది పైనుంచి చూస్తుంటే ఆ లైటింగ్లో సిటీ సూపర్. ఇక్కడితో వెల్లెట్ట సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంతే ఉన్నాయి ఇక్కడ ఈవెంట్స్ క్రిస్మస్కి.
ఇద్దరు ఫ్రెండ్స్ పార్టీకి పిలిస్తే వెళ్ళాను. ఒకటి బ్లాక్ పెరల్ రెస్టారెంట్ బాగుంది. అది సిప్పు లోపల ఇంటీరియర్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, బాగుంటుంది. చెప్పాను కదా, ఇదే సిప్ టైప్ రెస్టారెంట్. సిప్పులా ఉంది చూడడానికి. ఇంటీరియర్ లోపల చాలా బాగుంది. రెస్టారెంట్ అండ్ బార్ టైప్. Nu știu cum e mai bine de la toți și săracire. Nu știu cum e mai bine de la toți ఇలా బయటకు వచ్చినప్పుడు మనకు కావాల్సినవి దొరకాలంటే కుదరదు. ఏదో దొరికింది ఏదో తినేసాం. మొత్తానికి ఓవరాల్గా సెలబ్రేషన్స్ అలా ముగిసినాయి. క్రిస్మస్ చెప్పాను కదా, రిపబ్లిక్ స్ట్రీట్ అది నైట్ లైటింగ్లో చాలా బాగుంటుందని. చూడండి ఎంత అద్భుతంగా ఉందో లైటింగ్ అది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్లేస్కి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూద్దామని వచ్చాను. క్రిస్మస్కి ఇప్పటికీ ఎట్లా ఉందో లైటింగ్ సేమ్ అట్లానే ఉంది, పెద్ద మార్పులు ఏం లేవు. కానీ ఆ రిపబ్లిక్ స్ట్రీట్ అయితే లైటింగ్తో చాలా అందంగా ఉంది. కొన్ని బిల్డింగ్స్ అయితే అసలు ఎక్సలెంట్. ఈ సెలబ్రేషన్స్లో అరిచి అరిచి నా గొంతుకు కూడా పోయింది ఎందుకో మరి. ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో, అది లైటింగ్ అది. నాకు ముంబై తాజ్ హోటల్ తర్వాత అంత బాగా నచ్చింది ఇదే. చాలా అంటే చాలా బాగుంది. నేను మ్యాక్సిమం ట్రై చేశాను చూపించడానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. కాకపోతే 50,000 అబోవ్ పీపుల్ అంట ఇక్కడ గ్యాదర్ అయింది. సో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సో నేను స్టేజ్ దాకా రీచ్ అవ్వలేకపోయాను. మ్యాక్సిమం ట్రై చేశాను. సో చూడండి బాగుంటుంది. స్ట్రీట్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి ఆ లైటింగ్ అవన్నీ చూస్తే.
అనమాట. సూపర్బ్ ఉంటుంది, అందరూ పాడతారు. నాకు తెలిసి ఈ వెస్ట్రన్స్ మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. చాలా కష్టం అక్కడికి రీచ్ అవ్వడం మనం ఒక రకంగా, బట్ ట్రై చేస్తాను నేను చూపించడానికి. చూడండి ఎంత క్రౌడ్ ఉంది ఇక్కడ. మాల్టా వచ్చేసి టూరిస్ట్ ప్లేస్ ఇది, సో అందుకని చాలామంది ఇక్కడికి వస్తారు. ఈవెన్ హాలీవుడ్ షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతాయి చాలా వరకు. సమ్మర్ అయితే అస్సలు ఖాళీ ఉండదు నిజంగా. ఎలా హబీబీ పిచ్చగా కొట్టుకుంటున్నారు ఇక్కడ. కెమెరా పట్టుకుంటే కూడా ఖాళీ లేదు నిజంగా, అంత దారుణంగా ఉంది. 10 minutes ఉందంటే ట్రై చేస్తాను చూపించడానికి. Şurayı takip et. To New Year, they will start the countdown now. What? Happy New Year! Happy New Year! మ్యాక్సిమం ట్రై చేశాను నేను చూపించడానికి. స్టేజ్ మీద ఎవరెవరు ఉన్నారో చాలా కష్టం, ఫుల్ క్రౌడ్ ఇక్కడ. ట్రై చేశాను నేను, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఎందుకంటే ఇంత జనంలో చూపించడం చాలా కష్టం మనకున్న కెమెరాతోటి. Once again wishing you happy new year. Thank you guys, thank you for watching. Hope you like it. Bye bye.